మాజీ మంత్రి హరీష్ రావు భూదందాపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు సంచలనం సృష్టించాయి. అమాయక రైతుల్ని నమ్మించి నట్టేట ముంచి వాళ్ల పొలాల్లోనే ఫామ్ హౌస్ కట్టుకున్న వైనాన్ని బిగ్ టీవీ సాక్ష్యాధారాలతో సహా చూపడంతో బీఆర్ఎస్ హయాంలో ఈ స్థాయిలో అక్రమాలు జరిగాయా అని అంతా విస్తుపోతున్నారు. తన ఫామ్ హౌస్ కోసం రంగనాయక సాగర్ అలైన్మెంట్ నే మార్చేశారు హరీష్ రావు. ఫామ్ హౌస్ స్పెషల్ గా ఉండాలని ప్రాజెక్ట్ కట్టను వంపులు తిప్పేశారు. భవిష్యత్తులో తన ఫామ్ హౌస్ ట్రబుల్ రాకుండా దాని చుట్టూ సుడా నర్సరీ, ట్రీ పార్క్ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించారు. ఆయన ఫామ్ హౌస్ లో పెట్టిన మొక్కలు కూడా సర్కారు వారి ఖర్చే అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. చుట్టూ ఉన్న రైతులెవరికీ తెలీదు. వాళ్ల నుంచి రంగనాయక సాగర్ కు అటు భూములు లాక్కున్నారు. అవి అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు కొందరు బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నది అక్కడ రైతులు చెబుతున్న మాట. ఎకరాల్లో సుమారు 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ నిరుపయోగంగా మారింది. ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల వద్ద తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి కోట్ల రూపాయలు గడించారని మాజీ మంత్రి హరీష్ రావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. సొమ్ములొకరివి సోకులొకరివి అనే సామెతను నిజం చేస్తోంది రంగనాయక సాగర్. ఇక్కడ పేదల భూముల్ని తీసుకొని బడాబాబులు అనుభవిస్తున్నారు, భోగాలను అనుభవిస్తున్నారు. మనకు కనిపిస్తున్న ఈ తోటలు, ఉద్యానవనాలన్నీ ఒకప్పుడు రైతులు సాగు చేస్తూ పండించిన తోటలు. ఇక్కడ మొక్కజొన్నలతో పాటు వరితో పాటు అనేక పంటలు పండిన ఈ భూమి ఇప్పుడు బడాబాబులకు రిసార్ట్లుగా ఉపయోగపడుతుంది. ఇంతకీ రంగనాయక సాగరు ఏ విధంగా రైతులకు దోహదపడుతుందా? 2200 ఎకరాల విస్తీర్ణంలో 3000 కోట్లకు పైగా ధనంతో నిర్మించిన ఈ రంగనాయక సాగర్ 1,14,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగానే ఈ రంగనాయక సాగర్లో 2.8 టీఎంసీల నీరు నిలవ ఉంటుందా? ఏం జరుగుతుంది? ఒక్కసారి బిగ్ టీవీ మీకు క్షేత్రస్థాయిలో రిపోర్ట్ని అందించబోతుంది. మనకు కనిపిస్తున్నదే రంగనాయక సాగర్. ఒక్కసారి చూస్తే దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో కనిపిస్తున్న రంగనాయక సాగరు ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. అంటే దాదాపు ఇందులో 2.8 టీఎంసీల నీరు నిండే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో ఒకప్పుడు అనేక పంటలు ఉండేవి. మరోవైపు తాడి చెట్లతో ఇక్కడ కులవృత్తులు చేసుకునేవారు ఉండేవారు. అనేక విధాలైన పంట భూములు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ పంట భూములన్నీ పోయి రంగనాయక సాగర్తో దాదాపు 1,14,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని దీన్ని నమ్మించారు. మరోవైపు కాళేశ్వరంలో భాగంగా ఉన్న 7వ లిఫ్ట్ ఈ భాగం ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు రంగనాయక సాగరు కైవారంలోని దిగుతున్నాను. ఏదైతే ఇక్కడ FTL ఫుల్ లెవెల్ ట్యాంక్ సంబంధించిన భూమిలోని దిగుతున్నాను. ఎక్కడా కూడా నీరు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. చూస్తున్నాను నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న నీరు కేవలం 1 టీఎంసీ కూడా ఉండదు. అంటే ఫుల్ లెవెల్ ట్యాంకు 2.80 అయితే ఇది పూర్తిగా నిండిన తర్వాత కూడా మనకి ఏమాత్రం భూమి ఇలా మిగిలిపోయి కనిపిస్తోంది. పూర్తిగా ఎక్కడా కూడా పూర్తిగా భూమి అంటే దాదాపు 150 ఎకరాల భూమి ఇలాగా బంజర్లా మిగిలిపోయింది. మరి ఈ గట్టుకు అవతల వైపు ఉండేది పూర్తిగా ఈ సాగర్కి చుట్టూ కూడా ఒక రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పక్కన అనేక ఫామ్ హౌస్ల నిర్మాణం జరిగింది. ఒక్కసారి మనం చూడొచ్చు రంగనాయక సాగరు మన లోపల ఉన్నాం. మనం ఏదైతే సాగర్ లోపల నీళ్లు ఉండాల్సిన చోట బంజరుగా మిగిలిన ప్రాంతంలో మనకు కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తిగా ఎగువ ప్రాంతం నుంచి గోదావరి లిఫ్ట్ చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మన కెమెరా పర్సన్ సంతోష్ మనకు చూపిస్తున్నారు. ఒక్కసారి సాగర్ను మనం చూసే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన కాళేశ్వరం నుంచి 7 దశల్లో వచ్చిన దశగా ఇక్కడ 7వ దశగా ఇక్కడ రంగనాయక సాగర్కి ఇక్కడ వస్తుంది. ఇక్కడ అనేక ప్రాంతాలు ఉండేవి. అంటే దాదాపు అనేక గ్రామాలని ఇక్కడ వ్యవసాయ క్షేత్ర భూములు ఉండేవి. ఈ భూముల్లోన ఈ విధంగా మొత్తం భూమిని సేకరించి దాదాపు 2300 ఎకరాల భూమిని సేకరించి ఈ రంగనాయక సాగర్ అనేది నిర్మాణం చేశారు. అయితే ఈ సాగర్ నిర్మాణం అంతా ఈ విధంగానే ఉందా అంటే ఈ సాగర్ నిర్మాణంలో ఇప్పుడు మధ్యను చూస్తున్నాం మనం. ఒక బ్యూటిఫికేషన్ కనిపిస్తుంది. మధ్యలోనే ఒక రిసార్ట్స్ నిర్మాణం చేశారు.
అంటే సాగర్ మధ్యలోనే కూడా రిసార్ట్స్ నిర్మాణం చేశారు. ఏదైతే ఈ లక్ష్యం ఉందో, ఈ భూముల లక్ష్యం తీసుకొని ఇక్కడ సాగర్ నిర్మాణం జరిగిందో, ఈ లక్ష్యం పూర్తిగా ఉల్లంఘన జరిగింది. కేవలం ఇక్కడ బ్యూటిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడేలా మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం సాగర్ మధ్యలో ఒక బ్యూటిఫికేషన్ నిర్మాణం కోసం చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మాణం చేసి గెస్ట్ హౌస్లు నిర్మాణం చేసి దీని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దారే తప్ప దీన్ని పూర్తిగా వ్యవసాయానికి ఉపయోగపడేలా ఎక్కడ మనకు కనిపించడం లేదు. మనం చూస్తున్నాం ఇదైతే నేను రంగనాయక సాగర్ లోపల ఉన్నాను. నేను ఈ సాగర్ లోపల నడుస్తున్నాను. అంటే ఒక విధంగా పూర్తిగా వీళ్ళు అనుకున్న లక్ష్యాలు కానీ నెరవేరి ఉంటే ఇందులో ఇదంతా నీరు ఉండాలి, అంటే రైతులకు ఉపయోగపడే సాగునీరు ఉండాలి, మరోవైపు తాగునీరు కూడా ఉపయోగపడి ఉండాలి. కానీ ఏమాత్రం లేకుండా ఇక్కడ ఎండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులకు అన్యాయం జరిగింది, లక్ష్యాలు నెరవేరలేదు. మరి ఎవరికి న్యాయం జరిగిందంటే అనేక భూముల్ని స్వాధీనం చేసుకొని కేవలం ఎకరా 6,50,000 రూపాయలకు కొని కోట్ల రూపాయలకు దీన్ని బదలాయించుకొని లాభాలు పొందారు. మరోవైపు రిసార్ట్స్గా నిర్మాణం చేశారు. ఈ సాగర్ని పెద్ద బ్యూటిఫికేషన్గా చేసుకొని దాని పక్కనే ఫామ్ హౌస్లు నిర్మాణం చేసుకొని అనుభవిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఇదే భూముల్లోన ఇప్పుడు సాగర్ పూర్తిగా నీటితో నిండిపోతే నేను నడుస్తున్న భూమిలో పూర్తిగా నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ అనేక మంది వ్యవసాయం సాగించారు. కొందరు ఏదైతే కల్లు గీత కార్మికులు లాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ బ్రతికే పరిస్థితి ఉండేది. వీళ్ళంతా ఇప్పుడు ఈ నిర్జీవంగా పడిపోయిన మూడు బారిపోయిన చెట్లను చూస్తున్నారు. ఇక్కడ తాము వ్యవసాయం చేసిన చోట సాగర్కి ఉపయోగపడలేదు తప్ప మిగతా నీటికి ఉపయోగపడలేదు, వ్యవసాయానికి ఉపయోగపడలేదు. మేము రోడ్డున పడ్డామనే ఒక ఆవేదన అయితే కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది రైతులు కనిపిస్తున్నారు. ఏం పేరు మీ పేరు? మా పేరు వెంకటస్వామి గౌడ్. గౌడ్ గారు, మీరు ఇక్కడ ఇంత ఈ కళ్ళు ఇదంతా చేసేవారా? మీరు చేసేవాళ్ళం సార్. మా ఆనాటి నుంచి కళ్ళు గీత వ్యాపారం. అయితే ఇందులో కూడా మాకు 1 ఎకరం భూమి ఉండే సార్. అందులో ఒక 20 తాళ్ళు 40 ఈదులు ఉండే. అవన్నీ అందులో పోతున్నాయి. మాకు ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. నైట్ చెట్లు పీకేసిర్రు. ఇప్పుడు మేము రోడ్డున పడ్డాం, కళ్ళు గీసి బతుకున్నది. ఇప్పుడు ఏం లేదు సార్. అక్కడ మాకు ఒక 9 ఎకరాలు మా నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద 9 ఎకరాల భూమి ఉండే సార్. వాళ్ళది కూడా రిజర్వాయర్లో పోయింది. వాళ్ళు కూడా రిజర్వాయర్లో పోయినాయి. అందులో కూడా కొన్ని తాడి చెట్లు ఉండే, అవి పోయినాయి. మొత్తం జాగా పోయింది. మిగిలిన భూమి ఒక 2 ఎకరాల భూమి ఉంటే అందులో చూడవాళ్ళు చేసుకొని ఆ జాగాను చెట్లు పెట్టేసుకొని మమ్మల్ని రోడ్డుకి వేసారు సార్. ఇప్పుడు ఏం లేదు. వేరే దగ్గర జీతం ఎక్కుతున్న తాళ్ళు అక్కడ 2 గంటలు ఎక్కి సిద్దిపేట కట్ట మీద పోయి కూలి బతున్నాయి సార్. ఎలాగ మీలాగా ఎంతమంది రైతాంగం ఇలా నష్టపోయి ఉంటుంది? రైతులు అంటే ఇప్పుడు మాకు ఇమాంబాద్ సార్. ఇమాంబాద్కి వచ్చేసి దాదాపు ఒక 70 మంది రైతులు రోడ్డు మీద పడ్డారు సార్. 70 మంది బతుకు. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ తాడి చెట్లని ఒకప్పుడు మీకు దీని కళ్ళు గీతకు ఉపయోగపడే చెట్లు అనేవన్నీ సార్. మేము నా 15 ఏళ్ళ నుంచి నాకు 45 ఏళ్ళు, నేను 15 సంవత్సరాల నుంచి ఎక్కుతున్నా. ఇప్పుడు 30 సంవత్సరాలు సార్ నేను ఎక్కబట్టి. ఇప్పుడు ఇవన్నీ మేము ఎక్కినాయి సార్. ఇవి కొత్తవి కాదు, పాత ఇంకా గుంపు బోలెడు ఉండే. అవన్నీ ఇక్కడ మాకు రామంచ, చంద్లాపూరు, పెద్దకోడూరు, సిద్దిపేట, ఇమాంబాద్ ఈ 5 గ్రామాలకు కలిసి ఇక్కడే ఉండే సార్ తాళ్ళన్నీ. పల్లగుట్ట అని అక్కడ పెద్దకోడూరు వాళ్ళు ఎక్కేవాళ్ళు, అక్కడ రంగనాయక గుట్ట దగ్గర చంద్రపురపులు ఎక్కేవారు, ఇక్కడ మాకు ఆనుకొని రామంచ వాళ్ళు ఎక్కేవారు. మేము అందరం 5 గ్రామాలను కలిసి. మరి ఇప్పటి వరకు నీళ్ళే లేవు ఇక్కడ. ఇప్పుడే నీళ్లు వస్తాయి అసలు ఎక్కడైనా? ఒక్కసారి 2.8 ఇచ్చినప్పుడు ఒక్కసారి వచ్చినాయి సార్ ఇంతవరకు. అంతే ఒక్కడేసారి అంతా 10-15 రోజులు. ఆ తర్వాత రానే రాలి. ఇప్పుడు 2 ఏళ్ళకు ఖాళీగానే ఉన్నాయి. మరి మిగిలిన చోట అంతా 150 ఎకరాల భూమి పూర్తిగా మిగిలిపోయి ఉంది అంటున్నారు. అసలు నీళ్లు రాకుండా ఖాళీగా ఉంటుందా? ఖాళీగానే ఉంటుంది సార్. అది దానికి ఉదాహరణ మాది 2 ఎకరాల భూమి సార్. అందులో దాన్ని ఇప్పుడు ఇంత కిందికున్నా కూడా ఒక ఏకపచ్చల కింద నప్ప అంటే ఒకసారి ఆకుకూర అలుకొని బతికేది. ఆకుకూర అలికితే ఇంత పొడిగా అయింది సార్. దాన్ని ఆయన నెలమట్టం చేసిపోయారు రాత్రే. ఇక్కడ ఉంటే వాడు మమ్మల్ని ఇక్కడనే కబ్జా పెట్టుకొని పోతాడేమో. మా పట్ట భూములు కష్టార్జితం నాన్నగారు అమ్మగారు సంపాదించిన భూములు ఇవ్వాలి. ఇది అనేక మంది రైతుల కష్టార్జితం. అంటే ఈ భూముల్లోన నిజంగానే ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ ఏదైతే రిజర్వాయర్లోనూ ఉంటే తమకు పూర్తి ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఇక్కడ నీళ్లు అంటే ఈ సాగర్లో రిజర్వాయర్లో నేను రిజర్వాయర్ గర్భంలో ఉన్నాను. ఈ రిజర్వాయర్ గర్భంలో కనీసం ఇలాగా ఏదైనా నీళ్లు నిలబడి ఉండుంటే, ఈ నీళ్లు నిలబడి ఉండుంటే కనీసం రైతాంగానికైనా ఉపయోగపడేది. మిగులు భూములుగా ఉండిపోయినాయి. ఈ భూముల చుట్టూ ఇప్పుడు రిసార్ట్స్ నిర్మాణం చేసుకుంటున్నారు. రైతాంగాన్ని పట్టగొట్టారు. ధనవంతులు చుట్టూ చేరి ఇప్పుడు పెద్ద విల్లాల నిర్మాణం చేసుకునే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఏర్పడబోతుంది. ఎందుకంటే దీని చుట్టూ కూడా ఒక బ్యూటిఫికేషన్ చేశారు, సుందరీకరణ అంటున్నారు. దీని అంతటికీ ఒక పెద్ద రోడ్ల నిర్మాణం చేశారు. దీనివల్ల ఇప్పటికైనా తమ భూములు మిగులు భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
చివరికి మాజీ మంత్రి హరీష్ రావు తన 10 ఏళ్ల అధికారంలో ఒక రిసార్ట్స్ కూడా నిర్మాణం చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మధ్య అనేక సంస్థలకు దీన్ని దారాదత్తం చేస్తున్నారు కాబట్టి మిగిలిన భూములు తమకు ఇవ్వాలి, అందులో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఒక ఆందోళన చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న గ్రామాలుగా ఈ ఆందోళన ప్రారంభమైందో ఇది అన్ని గ్రామాలకు విస్తరిస్తుంది. పూర్తి స్థాయిలో రంగనాయక సాగర్ పరిధిలో ఉన్న అనేక గ్రామాలు కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం చేస్తామని వాళ్ళు చెబుతున్నారు. తమ భూములు, మిగులు భూములు తమకు అప్పగించి వ్యవసాయానికి అనుకూలంగా వాటిని ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, రంగనాయక సాగర్ గర్భం నుంచి బిగ్ టీవీ.